వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. హనుమకొండలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డికి వ్యతిరేకంగా దళిత సంఘాల నాయకులు నిరసన. మార్వాడీలో ఒక పక్క తెలంగాణను దోచుకుంటుంటే మరోపక్క షాపింగ్ మాల్లు ప్రజలను గురిడి కొట్టిస్తూ కోట్లలో దండుకుంటున్న వైనం. యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్ల పంపిణీ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. వందే మాతరం ఆలపించిన సౌత్ కొరియా నేత. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆదోని జిల్లా మరియు పెద్ద హరివానం కేంద్రంగా ప్రకటించాలని రిలే నిరాహార దీక్షకు చేపడుతున్న వారికి మద్దతు తెలిపిన బ్రాహ్మణ సంఘం విలేకరుల సమావేశంలో ఆదోని బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు శ్రీధర్ అలాగే వెళ్ళాలి మధుసూదన్ శర్మ మాట్లాడుతూ కర్నూలు పశ్చిమ ప్రాంతాల్లో వైద్యం, ఆరోగ్యం, త్రాగునీరు, సాగునీరు, విద్య, రవాణా, ప్రభుత్వం సేవలు అంటే అనేక విభాగాలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం రావాలంటే ప్రత్యేక జిల్లా తప్పనిసరి అని తెలిపారు. కావాలి మన నాయకులందరూ రాఘవేంద్రాచార్ పెద్ద హరివాణం ఎక్స్ సర్పంచ్ యొక్క స్థితిగతులు, స్వరూప స్వభావాలు మారాలి అంటే తప్పకుండా ఆదోనిని జిల్లా చేయాలి. ఆదోనిని 4 మండలాలుగా విభజించినప్పుడే విద్య, వైద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాలు అభివృద్ధి చెంది ఇక్కడ ఎన్నెన్నో ప్రభుత్వ కార్యాలయాలు, పెద్ద పెద్ద కార్యాలయాలు అంటే జిల్లా కలెక్టర్ ఆఫీస్ కానీ, ఎస్పీ ఆఫీస్ కానీ, మిగతా రెవెన్యూ ఆఫీసులు కానీ పెద్ద పెద్ద ఆఫీసులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందరికో నిరుద్యోగులకు ఉపాధి కూడా దొరికేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్నో కుటుంబాలు కూడా అభివృద్ధిలో చెందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వ్యవసాయ రంగంలో వివిధ ప్రాజెక్టులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. విద్యా, వైద్య రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయి అనేటువంటి సంకల్పం ప్రజల్లో బలంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆ వైపున ఆలోచించి కర్నూలు జిల్లాలో ఆదోని పట్టణ ప్రాంతం అంతా కూడా నిరుద్యోగంతో, వ్యవసాయ రంగం లేక, ఆరోగ్యానికి సరైన వసతులు లేక ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారు. కాబట్టి వీళ్ళందరి కష్టాలు తొలగాలన్నా, ఆదోని కూడా రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పాటు అభివృద్ధి చెందాలన్నా ఖచ్చితంగా ఆదోనిని జిల్లాగా ప్రకటించాలి. ఆదోని నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఆదోని నియోజకవర్గాన్ని 4 మండలాలుగా విభజించినప్పుడు మాత్రమే అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఆదోని పట్టణ ప్రజల ఆకాంక్ష. కాబట్టి ప్రభుత్వం తప్పకుండా, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ఎక్కడ చూసినా అభివృద్ధి మంత్రంతో పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళు అనుకున్నటువంటి అభివృద్ధి చెందాలి ఆదోని అంటే తప్పకుండా జిల్లాగా ప్రకటించాలి అనేటువంటి నినాదం ఖచ్చితంగా బలంగా ప్రజల్లో ఉంది. కాబట్టి ప్రభుత్వం గుర్తించాలి. అలాగే ఆదోని ఎమ్మెల్యే కూడా ప్రతిసారి కూడా అవకాశం వచ్చిన ప్రతిసారి ఆదోని జిల్లా కావాలి, ఆదోని 4 మండలాలు చేయాలి అనేటువంటి నినాదాన్ని ఆయన బలంగా తీసుకెళ్తున్నారు. కాబట్టి ఆయన యొక్క కృషి, ఆయన యొక్క నినాదం ఫలించాలి అంటే మన ఆదోని పట్టణ ప్రజలందరూ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కూడా సంఘీభావం ప్రకటించి ఈ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తే ఆదోని ఎమ్మెల్యే గారు ముందుండి సాధిస్తారు. అలాగే ఇక్కడ ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆదినారాయణ రెడ్డి గారు ఆదోని జిల్లా చేస్తే మనకు కొంత వస్తుంది అనేది ఒక ఆదోనికి ఇప్పుడు మొత్తం స్టేట్ లో ఇన్ని కోట్లని గ్రాంట్స్ వస్తుంటాయి. ఆ గ్రాంట్స్ వస్తే ఆదోని జిల్లా, ఆదోని తాలూకాకు వస్తుంది. ఆదోని తాలూకాకు 20 కోట్లు 40 కోట్లు ఎగ్జాంపుల్ చెప్తున్నది వస్తుంది. ఆదోనికి 40-20 కోట్లు వస్తే 44 విలేజెస్ ఉన్నాయి ఆదోనిలో. ఆదోని ఒకటి పెద్ద మండలం, బిగ్గెస్ట్ మండలం ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ మధ్యకేరళ తప్పితే.
అలాంటిది 20 కోట్లు 44 మండలాలకు పంచాలంటే ఎట్లయితుంది చెప్పండి. 2 పిల్లలు ఉంటే బాగా అందం పెట్టి బాగా మంచి ఇది పెట్టి బాగా చదివించవచ్చు. అదే 2 బదులు 10 మంది ఉంటే ఎట్లా చేస్తారు చెప్పండి. అలాగే ఇది మన ఆదోని పరిస్థితి కూడా అంతే అయింది. 2 లక్షల మందికి ఒక ఎంఆర్ఓ, ఆయనకి ఎంత కష్టం ఉంది తెలుసా. ఆయనే అంటున్నాడు, స్వామి ఈరోజు మేము ఒక్కసారి ఆ ఎంఆర్ ఆఫీస్ పోతే ఒక వారం పోతాయి. ఆయన తిట్టలేదు, మేము ఆయన తిట్టేకి రాదు. ఎందుకంటే హెవీ వర్క్ ఉంది ఆయనకు కానీ సర్వేర్కి కానీ ప్రతి ఒక్కరికి అంత హెవీ వర్క్ ఉంది. కాబట్టి 4 మండలాలుగా విభజిస్తే అందరూ ఎవరు మండలాల్లో వాళ్ళు ఇది ఉంటారు. అభివృద్ధి త్వరగా అవుతుంది, ప్రజల పనులు త్వరగా అవుతాయనే ఉద్దేశంతోనే మన జిల్లా ఆదోని జిల్లా అయితే మనం చాలా అభివృద్ధి చెందుతామనే ఒక ఉద్దేశంతో మేము ఈ నిరాహార దీక్షకు పూనుకున్నాము. కాబట్టి మన నాయకులందరూ ప్రతి ఒక్కరు వచ్చి మాకు సంఘీభావం తెలిపినారు. సంఘీభావం తెలిపితే సరిపోదు, అక్కడ అమరావతిలో కూర్చొని మీరంతా కూర్చొని మాకు ఆదోని జిల్లా కావాలని మీరు ఒక్కసారి గట్టి ఇది కాదు. ప్లస్ 5 డివిజన్లు ఉన్నాయి, ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండ, మంత్రాలయం, ఆదోని. వీళ్ళందరూ కూర్చొని ఈ నాయకులందరూ కూర్చొని మాకు ఆదోని జిల్లా. సీఎం మంత్రులకు ఒకరోజు లేట్ అవ్వకుండా జీతాలు వస్తున్నాయి. వాళ్ళు బయటకు వెళ్తే వాహనాల ఖర్చులు, తిండి ఖర్చులు వస్తున్నాయి. కష్టపడి పనిచేసిన మాకు ఎందుకు జీతాలు ఇవ్వడం లేదు? వైద్య ఆరోగ్య శాఖలో ఎన్హెచ్ఎం పథకం కింద పనిచేస్తున్న 17,000 మందికి 3 నెలలుగా ఈ ప్రభుత్వం జీతాలు ఇవ్వడం లేదు. తెలంగాణలోనే పెద్ద పండుగ దసరా, ఆ పండుగకు కూడా జీతాలు రాక కనీస సరుకులు తెచ్చుకోలేని దౌర్భాగ్య పరిస్థితికి మమ్మల్ని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. మా బంగారం తాకట్టు పెట్టి అద్దె కట్టి పూట గడుపుకొని బ్రతుకుతున్నాం. ఇప్పటికైనా జీతాలు ఇవ్వకపోతే మాకు రోడ్ల మీద పడుకునే పరిస్థితి వస్తుంది. ధర్నాకు రావడానికి కిరాయిలకు కూడా డబ్బులు లేని దయనీయ స్థితిలో కొంతమంది ఉద్యోగులు ఉన్నారని ఎన్హెచ్ఎం ఉద్యోగి ఆవేదన. మాకు గత కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లో వచ్చిన ఉద్యోగాలే తప్ప కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. అక్టోబర్ నవంబర్ కుటుంబాలు ఏం చేస్తాం మరి? మా వైఫ్ కానీ ఇప్పుడు అందరి పిల్లలే కానీ గోల్డ్, మావి కానీ గోల్డ్ అన్ని కూడా తాకట్టు పెట్టేసినాం బ్యాంకులలో. ఇక చేసేది ఏం లేదు. ఇక నెక్స్ట్ సారిగా ఇక రోడ్ల మీద పడుకోవడమే పరిస్థితి. అట్లాంటి దీనస్థితికి వచ్చేసినాం. ఇంకా మా పరిస్థితి అయితే కొద్దిగా పర్వాలేదు, కానీ ఇంకా ఏఎన్ఎంస్ కానీ ఇంకా వాచ్మెన్గా పనిచేసే కొంతమంది ఇంకా ఎంప్లాయీస్, ఎంఎన్ఓస్ వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా దారుణం. అసలు తినడానికి తిండి లేని పరిస్థితిలో కూడా ఉంది. ఒక ఎంప్లాయీ నాకు చెప్పడం జరిగింది, సార్ నేను ఇప్పుడు ధర్నాకి రావాలంటే కనీసం నా జేబులో 10 రూపాయలు కూడా లేవు సార్, అంత దయనీయ పరిస్థితిలో ఉన్నాను. మరి ఇంట్లో ఈరోజు అన్నం తినాలంటే మా వైఫ్ని ఏం చేశాను, నేను మా వైఫ్ ఇద్దరం కలిసి ఈరోజు లీవ్ పెట్టుకొని మరి కూలీకి పని వెళ్ళాను సార్. కూలీకి వెళ్తే అయినా కనీసం 300 రూపాయల జీతం వస్తుంది సార్. కానీ ఇక్కడ గవర్నమెంట్లో చేస్తే కనీసం ఒక 10 రూపాయలు కూడా రావట్లేదు అన్న. రేవంత్ రెడ్డి గారికి చెప్పేదలుచుకునేది ఏంటంటే, ఇట్లా వైట్ కలర్ ఉన్న ఉద్యోగులందరినీ బయటికి తీసుకురాకండి, తీసుకొస్తే చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ప్రజాప్రభుత్వం అన్నారు, మరి ప్రజాప్రభుత్వం అన్న కాంచి ఇంతవరకు మరి ఎటువంటి జాబులు రిలీజ్ చేశారో వారికి కూడా తెలుసుకోవాలి. అంతకుముందున్న ప్రభుత్వం ఏవైతే నోటిఫికేషన్స్ ఇచ్చిందో ఆ నోటిఫికేషన్ సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఇప్పటి వరకు జాబ్స్ ఇవ్వడం అనేది జరిగింది. చూసుకోండి, ఎందుకంటే ల్యాబ్ టెక్నీషియన్సే కానీ దాంతోపాటు ఎవరైతే జిఎన్ఎంస్ గారు ఉన్నారో వాళ్ళందరూ కూడా మొన్న 2024లో వాళ్ళకి జాబ్స్ ఇవ్వడమే జరిగింది. కొత్తగా ఆయన ఎగ్జామ్ పెట్టి ఇంతవరకు ఒకరికి ఇచ్చింది అయితే లేదు. వైద్య ఆరోగ్య శాఖలో అయితే క్లియర్గా 1,00,000 ఉద్యోగాల్లో అంతకుముందు నోటిఫికేషన్ ఇచ్చిన వాటికే వీరు ఎగ్జామ్స్ రాపించి రాసినవే ఇచ్చారు. అంతేగాని కొత్తగా నోటిఫికేషన్ ఇప్పుడు ఏఎన్ఎంస్ రాసిర్రు, ఆ ఎగ్జామ్ 2000కి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన రిజల్ట్ రాలే. నిన్ననే ఒక ల్యాబ్ టెక్నీషియన్స్ మాత్రమే జరిగింది, ఫార్మసిస్టులది ఉన్నది, వాళ్ళందరూ ఎగ్జామ్ రాసిర్రు. గేట్ల మధ్య పోలీసులు మిమ్మల్ని బంధించడం కావచ్చు, మీరు స్వచ్ఛంగా కనీసం మిమ్మల్ని ధర్నా చేసుకునే పరిస్థితి లేకుండా. రాజ్యాంగం ప్రకారం మాకు హక్కు ఉంది, ఈ పోరాడే హక్కు ఉంది, మా రైట్స్ కోసం పోరాడే హక్కు ఉంది. కానీ వీళ్ళందరూ నిర్బంధం చేయడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఇంకోటి అడుగుతున్నాం ఏంటంటే, ఇప్పుడు మేమందరం బయటకు వచ్చాం కదా, మరి సీఎం గారికి 4.5 లక్షల జీతం ఉంది కదా, మరి ఆయనకు 4.5 లక్షల జీతం ప్రతి నెల వస్తుందా? తీసుకుంటున్నారా లేదా అడగండి. మరి మినిస్టర్ గారు ఉన్నారు దామోదర్ రాజనరసింహ గారు, మరి వారు తీసుకుంటున్నారు కదా. వారికి ఏంటంటే ప్రతిరోజు వాళ్ళకి వెహికల్ లేస్తే ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి వెహికల్ అనేది ఉంటుంది. వాళ్ళకి తినడానికి ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంటే కల్పిస్తుంది. మరి వాళ్ళందరూ జీతాలు తీసుకున్నారు, మేము కష్టపడి పనిచేస్తున్నాము, మరి మాకెందుకు జీతాలు లేవు? మరి దీనికి సమాధానం చెప్పాలి. ఇట్లా చేయడం వల్ల మాకు
లేకపోతే ఎంత ఆర్థిక ఇబ్బందులు అవుతున్నాం తెలుసా? మా పిల్లలందరికీ కూడా స్కూల్ ఫీజులు కట్టాలంటే చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాం. మహిళలు అయితే ప్రత్యేకంగా వాళ్ళు కొంతమంది చెప్తున్నారు, ఇప్పుడు మా ఆయన చచ్చిపోవాలనిపిస్తుంది సార్ అంటుంది. ఇంత బాధాకరమైన విషయమా అండి? ఇంత దుశ్చర్యలు, ఇంత మమ్మల్ని అందరూ ఇంత ఇక్కడ కూర్చోబెట్టి చేయడం. మరి కరోనా లాంటి సమయాల్లో మా వాళ్ళందరూ కూడా ముందుండి ఎంతో మందికి సేవలు చేయడం అనేది జరిగింది. ఎంతో మందిని కాపాడి మరి ముందుకు తీసుకురావడం జరిగింది దేశంలో. మరి ఇదంతా కూడా గుర్తుంచుకోవాలి ప్రభుత్వం, మాకు తగిన న్యాయం చేయాలి. మరి ఇంకోటి, నిన్నచంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా రెగ్యులరైజ్ చేయాలి. ఎందుకంటే ప్రతి వేరే చేట రాష్ట్రాల్లో చేసిండ్రు. మరి దాంతోపాటు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేసి మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేసి మాకు కనీసం ప్రైవేట్ ఎంప్లాయీస్కి ఉంటుందండి, ఒక పిఎఫ్ ఉంటుంది, ఒక ఈఎస్ఐ ఉంటుంది. ఇక్కడ ఎంతమందికి ఉంది? ఎంత ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్కి పిఎఫ్ ఈఎస్ఐ సదుపాయం ఉందో ఒకసారి అడిగి తెలుసుకోగలరు. చాలా ఇబ్బందికరంగా ఉంది. జూబ్లీ హిల్స్లోని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఇంట్లో నుండి వెళ్లిపోయిన ఏపీ సిట్ అధికారులు. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డిని ఉదయం నుండి ప్రశ్నిస్తున్న సిట్. ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి మాజీ పిఏ చిన్న అప్పన్న స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సిట్ అధికారులు. చిన్న అప్పన్న స్టేట్మెంట్ ఆధారంగా సుబ్బారెడ్డిని ప్రశ్నించిన సిట్ అధికారులు. మీరు పక్క జరండి, కారు వస్తుంది. కర్ణాటకలోని శివనసముద్రలో 60 అడుగుల లోతైన కాలువలో చిక్కుకున్న ఏనుగును రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి అధికారులు రక్షించారు. శనివారం రాత్రి నీరు తాగేందుకు కాలువలోకి దిగిన గజరాజు పైకి రాలేకపోయింది. తొలుత చేపట్టిన రక్షణ చర్యలు ఫలించకపోవడంతో మంగళవారం మత్తు ఇంజెక్షన్ ఇచ్చి భారీ హైడ్రాలిక్ క్రేన్తో పైకి తీశారు. ఏనుగు అడవిలోకి నడుచుకుంటూ వెళ్లిన దృశ్యాన్ని ఐఎఫ్ఓ పర్వీన్ కస్వాన్ ఎస్ఎంలో పంచుకున్నారు. ಹೇಳಿ విజయవాడ నాస్తిక ఎల్డీఎఫ్ ప్రభుత్వ విధానాల వల్ల శబరిమలలో అయ్యప్ప భక్తులు పడుతున్న కష్టాలు చూసి నా హృదయం చలించిపోతుందన్నారు. శబరిమల పవిత్ర క్షేత్రం పట్ల కనీస గౌరవం లేకుండా భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. అయ్యప్ప సేవా సంఘం, అమృతానందమయి మఠం లాంటి ధార్మిక సంస్థలు సేవ చేయకుండా అడ్డుకోవడం ఈ ప్రభుత్వానికి హిందువుల పట్ల ఎంత వ్యతిరేకత ఉందో తెలియజేస్తుంది. హిందువుల మనోభావాలను గౌరవించని ఈ ప్రభుత్వం తక్షణం తమ వైఖరిని మార్చుకోవాలి. భక్తుల ఇబ్బందులకు కేరళ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ డిమాండ్ చేశారు. లక్షలాది మంది భక్తుల యొక్క మనోభావాలు గాయపరుస్తూ, హిందువుల మనోభావాలు గాయపరుస్తూ అక్కడ పోలీస్ వ్యవహరిస్తున్న తీరేదైతుందో అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అక్కడ పోలీసు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన ఎవరైతే అయ్యప్ప స్వామి భక్తులు ఉన్నారో వాళ్ళ పట్ల వ్యవహరించిన తీరు చాలా అసహ్యంగా, ఏహ్యంగా ఉంది. కనుక దాన్ని వెంటనే ఖండించి వెంటనే ఎల్డీఎఫ్ ప్రభుత్వం
ఎవరైతే పోలీస్ అక్కడ విధి నిర్వహణలో ఉన్నాడో అతను సస్పెండ్ చేయాలి. అలాగే శబరిమలకి ఏటా లక్షలాది మంది వెళ్తుంటే వాళ్ళకి కనీస సౌకర్యాలు కల్పించకపోవటం, వసతి కానీ, నీటి సమస్య కానీ, అలాగే ఆహారానికి సంబంధించిన ఏర్పాట్లు చేయకపోవడం కూడా అత్యంత గర్హనీయం. ముఖ్యంగా ఎల్డీఎఫ్ ప్రభుత్వం హిందువుల యొక్క మనోభావాలు గాయపరిచే విధంగా మొన్న గ్లోబల్ అయ్యప్ప సమ్మిట్ ఏదైతే నిర్వహించారో దాంట్లో భాగంగా అనేక రకాల కొత్త విషయాలు తెర మీద తీసుకురావడం జరిగింది. ఆ యొక్క సమావేశంలో అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణాన్ని ఒక సెక్యులర్ దేవాలయంగా మార్చే ఒక ప్రయత్నం, అక్కడ ముస్లిం స్వామిలు అలాగే క్రిస్టియన్స్ అంతా కూడా ఒక నిలయంగా ఉండాలని ఒక ప్రయత్నం చేయటం, ఆ విధంగా హిందూ దేవాలయాలపై దాడి చేసే విధంగా ఒక ప్రయత్నం. గతంలో 2018లో కుహనా లౌకికవాదులు అనేక మంది ఏదైతే హక్కుల వేరే మీద మాట్లాడే అనేక సంఘాలు చేసిన ఒక దాష్టికం, దానికి సుప్రీంకోర్టు తీర్పు, వీటి నేపథ్యంలో ఏదైతే శబరిమల పైన అంతులేని ఒక దాడులు జరుగుతున్నాయో, ముఖ్యంగా కమ్యూనిస్టులు ఈ యొక్క దేవాలయాన్ని రోజు రోజు పెరుగుతున్న ఆదరణ చూడలేక భక్తుల యొక్క ఈ యొక్క భక్తి విశ్వాసాలని సన్నగిల్లే ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఎవరైతే అక్కడ సంబంధిత అధికారులు ఉన్నారో వాళ్ళు సస్పెండ్ చేయాలి. అలాగే ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని మేము కోరుతున్నాం. మీకు చేత కాకపోతే అయ్యప్ప సేవా సంఘం వాళ్ళు, అలాగే మాతా అమృతానందమయ్య సంబంధించిన వాళ్ళు, అలాగే తిరుపతి దేవస్థానం సంబంధించి సేవ చేయడానికి, అలాగే సత్యసాయిబాబా ట్రస్ట్ నుంచి సేవ చేయడానికి అనేక మంది ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకున్నారు. కానీ ఎటువంటి సేవా సంఘాన్ని కూడా అక్కడ రానివ్వకుండా అడ్డుకుంటున్న ఈ యొక్క లెఫ్ట్ ప్రభుత్వం కారణంగా ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది. కనుక దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఎల్డీఎఫ్ ప్రభుత్వం కళ్ళు తెరిచి అయ్యప్ప స్వామి ద్వారా ఏదైతే మీ కోట్లాది డబ్బులు కైంకర్యాల రూపంలో మీకు ఆ ప్రాంతానికి వస్తుందో ఆ డబ్బులు సంబంధించిన అనేక రకాల గోల్మాల్ కార్యక్రమాలు జరిగాయి. అలాగే శబరిమల బంగారానికి సంబంధించిన కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావటం, అది నిజం కూడా అవ్వటం జరిగింది. కనుక ఈ నేపథ్యంలో శబరిమల యొక్క పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉంది. లేకపోతే దేశవ్యాప్తంగా హిందువులందరూ కూడా ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములందరూ కూడా ఈరోజు అయ్యప్ప సేవా సంఘం పేరు మీదట అక్కడ అనేక కార్యక్రమాలు సిద్ధంగా ఉన్నారు. లేకపోతే పెద్ద ఎత్తున ప్రతిఘటన ఎదురటం తథ్యం. కనుక వెంటనే ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని చెప్పి, సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గిట్టుబాటు ధర లేదని పత్తి పంటకు నిప్పండించిన రైతన్న. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామంలో గిట్టుబాటు ధర లేక కూలీల ధరలు భరించలేక 3 ఎకరాల పత్తి పంటకు నిప్పు పెట్టిన రైతు. పంట పండించడం ఎంత కష్టమో అమ్ముకోవడం అంతకన్నా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసిన రైతు. హైదరాబాద్ టు బీజాపూర్ రహదారిపై మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మొయినాబాద్ హైదరాబాద్ బీజాపూర్ రహదారిపై ఎదురెదురుగా 2 కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 2 పరిస్థితి విషమంగా ఉంది. పలువురికి గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
निकल गए आराम से, निकल गए आराम से। पीछे ले लो, पैर निकालो, అమ్మాయి ఏంటన్నా आराम से निकल गया आराम से हाँ निकल गया बस हाँ आराम से नीचे से लो भैया उधर से भैया उधर से పాతపట్నం మండలం అచ్యుతాపురంలో రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమం ద్వారా కోటి సంతకాల సేకరణ చేస్తూ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణను వ్యతిరేకించి జగనన్నకు అండగా నిలుద్దామంటూ రచ్చబండ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పిలుపునిచ్చారు. పాతపట్నం పంచాయతీ అచ్యుతాపురంలో గురువారం జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పేద విద్యార్థి వైద్య విద్య పొందేందుకు గాను అదేవిధంగా నిరుపేద కుటుంబాలు వైద్యం పొందేందుకు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఎంతో అవసరమని, ఇటువంటి వాటిని ప్రైవేటీకరణ చేయడం రాష్ట్ర ప్రజల దురదృష్టకరంగా భావించాలని అన్నారు. అచ్యుతాపురంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిచే అభిప్రాయ సేకరణ చేసి సంతకాలు నిర్వహించారు. ఇవన్నీ లైటింగ్ ఇవన్నీ చేసి భాగంగా
ఈ మెడికల్ కాలేజ్ అనేది ప్రైవేటీకరణ చేస్తారు. అంటే మనకి ఏ సేవలు అందవు. మన పిల్లలు అంటే పేదవాళ్ళ పిల్లలు మన మెడిసిన్ చాలా కష్టం చేసుకోవాలని మీ అందరి అందరికి విద్య, అందరికి వైద్యం, అందరికి విద్య, అందరికి వైద్యం, అందరికి విద్య, అందరికి వైద్యం. జై జగన్, జై జగన్, రెడ్డి శాంతం గారి నాయకత్వం, రెడ్డి శాంతం గారి నాయకత్వం, రెడ్డి శాంతం గారి నాయకత్వం. వైఎస్ఆర్సీపీ, వైఎస్ఆర్సీపీ, వైఎస్ఆర్సీపీ. డబ్బులు లేవు. స్థానిక ఎమ్మెల్యే వ్యాపారం, మద్యం వ్యాపారం, ఆయన బిజినెస్ పెట్టి ప్రజా సంక్షేమం కోసం మాట్లాడడం కానీ, ఆడబిడ్డల తాలూకు చేతి కోసం మాట్లాడడం కానీ, ఆడబిడ్డల ఆర్థిక పరిస్థితి వాటికి ప్రభుత్వం ద్వారా ఏమందించాలని ఇచ్చారా తల్లి? మరి ఇచ్చారా? 50% ఇచ్చారా? నిరుద్యోగ ప్రతి ఇంటికి 3,000 అన్నారు, ఇచ్చారా? మరి 4 రోజులు ఎమ్మెల్యేగా ఆయన ఒక్క మాట ఆడగలుగుతాడా? ఒక్క కుటుంబానికైనా భరోసా ఇవ్వగలుగుతాడా? ఎందుకు ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యే చేశారా లేదా? ఎవరికైనా చూపించారా? ఈ పార్టీ ఆ పార్టీ అన్నారా? చేయూత, భరోసా, 0 వడ్డీ పథకం, అమ్మఒడి, ప్రతిదీ ఆడబిడ్డ, రైతు భరోసా అన్నీ ఇచ్చారు. ఈరోజు రైతు భరోసా లేక రైతు ఆడిపోతున్నాడు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.